ధనంజయ రెడ్డి గారి కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ నిర్దాక్షిణంగా 3 రోజులు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ విషయాలన్నీ కూడా ఏవేవి వాళ్ళకి తెలుసు అన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నారు. వాళ్ళ విషయాలు ఓపెన్గా అన్నీ కూడా చెప్పగలిగారు. తిరిగి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, తద్వారా అందరినీ కూడా భయాందోళనకు గురి చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశం లోపల ఇంటర్నల్గా పెట్టుకొని వాళ్ళని అరెస్టుకు చేయాలన్నటువంటి భావించడం, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆధారాలు ఉన్నాయని బకాయిస్తున్నారు, ఆధారాలు చూపించని చెప్పి ఈరోజు కోర్టు కూడా ప్రశ్నించింది. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం. ఈరోజు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం. మాట్లాడితే లిక్కర్ స్కామ్ అంటారు. ఏంటి లిక్కర్ స్కామ్? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా ఆ కుటుంబాలు బాగుండాలన్న ఉద్దేశం పెట్టుకొని కొద్దిగా ప్రైసెస్ పెంచితే ఆర్థిక పరంగా దాన్ని కొనుగోలు చేయకుండా కుటుంబానికి పోషించుకునే విధంగా ఆ డబ్బుని వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఆ వ్యసనాలకు గురి కాకుండా ఉంటారు అన్నటువంటి ఆలోచన చేస్తే ఒక సీనియర్ నేత, దేశంలోనే నేను సీనియర్ నేతను, అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిని, దేశంలో నాకన్నా సీనియర్ లేడని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందరన మందుపాడు చేతిలో పెట్టుకొని తమ్ముళ్ళు మీకు మంచి మందుని ఇస్తాను అన్నటువంటి మాట చెప్పడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ప్రజల యొక్క వీక్నెస్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నాడో లేకపోతే సంసారాలు పాడు చేయాలనుకున్నాడో ప్రజలపైన కక్ష కట్టాడో తెలియదు. కానీ గతంలో ఏ రాజకీయ నాయకుడైనా కూడా మీకు మంచి విద్యనిస్తాం లేదా మీకు మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాం అన్నటువంటి విషయాలు చెప్పినటువంటి మనం చూసాం. కానీ బహిరంగ సభలలో నిస్సిగ్గుగా మహిళలు ఉంటారు అందరుంటారన్న ఆలోచన చేయకుండా మందు చేత ఇలా పట్టుకొని మీకు మందు అందజేస్తాను అని చేతులు ఊపి చెప్పినటువంటి పరిస్థితి చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మంచి ఆలోచనలు తనకు వస్తాయి అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కన్జంప్షన్ తగ్గించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాడు, మరి ఈరోజు తీసుకుంటే కన్జంప్షన్ పెంచాడు. ప్రజలకు ఎక్కువగా బెల్ట్ షాపులు ఇష్టానుసారం ఓపెన్ చేసి ఇష్టానుసారం తాగండి అన్నాడు. రాష్ట్ర ఆదాయం చూస్తే తగ్గింది. ఏ రకంగా భావించాలి? సంవత్సర కాలం అయిపోయింది తన ప్రమాణ స్వీకారం చేసి హామీలు నెరవేర్చలేక ఈరోజు అత్యద్భుతమైనటువంటి సృష్టిస్తానని మాట్లాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ అని చెప్పేటువంటి వ్యక్తి ఏ రకంగా చూసినా రాష్ట్ర ఆదాయం పడిపోయింది. జిఎస్టీ ఆదాయాలు తగ్గిపోయినాయి, సర్వీస్ ట్యాక్సెస్ తగ్గిపోయింది, అదే రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం రావాలో అది తగ్గిపోయింది. అన్ని రకాల ఆదాయాలు తగ్గిపోయి సమాధానం చెప్పుకోలేక తిరిగి దానిని ఏదో మభ్యపెట్టే విధంగా చేసుకుంటూ టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పదే టార్గెట్ చేస్తూ గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వం వల్ల జరిగింది అని అంటాడు. మరి నువ్వు ప్రమాణ స్వీకారం 2014 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉండి 2019లో నువ్వు దిగిపోయే సమయానికి ఈనాడు పత్రికే రాసింది కేవలం ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, ఖజానా ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది అని చెప్పి. మరి ఖాళీ అయిన ఖజానాను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూచా తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసి ఎన్నో రకమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. 1,40,000 ఉద్యోగాలు అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, వాలంటీర్ల వ్యవస్థ, అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగుపరిచాడు. మెడికల్ కాలేజీలు అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, బ్రహ్మాండమైనటువంటివన్నీ కూడా చూపించగలిగాడు. మరి ఇవేమీ చూపించలేక నీవు పరిపాలనటువంటిది రాను దిగజారిపోతుంది కాబట్టి ప్రజల్లో పలచరైతున్న ఉద్దేశంతో ఒక పక్కన దేశమంతా కూడా పక్కన దేశంలో యుద్ధం గురించి చర్చలు జరుగుతూ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి బార్డర్స్లో అని చెప్పి ఆ విషయాలలో ఉంటే ఈయన అవన్నీ పట్టనట్టుగా ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఒక వ్యక్తిని కించపరిచే విధంగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాడు. మరి విజనరీ అని చెప్పావు, ఎందుకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయినావు?
సో మద్యంతో ఆదాయం వస్తుంది అంటున్నాం, బెల్ట్ షాపులు తెరిచావు, దాంట్లో మద్యంలో మరి నువ్వు అవినీతి చేయబట్టి కదా ఆదాయం తగ్గిపోయింది. గతంలో ప్రభుత్వం చేస్తుండే, ఇప్పుడేం చేస్తున్నావు? నువ్వే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పావు. ఎవరిది అవినీతి? నీదే లేకపోతే గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళదే ఒకసారి ఆలోచన చేసుకో.